ఓం శాంతి 5-10-1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితపు సుఖం, సంతుష్టత మరియు ప్రసన్నత. ఈరోజు బాప్దాద నలువైపులా గల తమ అతి అల్లారు ముద్దు పిల్లలు, చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన పిల్లల్లో విశేషంగా బ్రాహ్మణ జీవితంలో విశేషత సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఎవరైతే సదా సంతుష్టత అనగా సంతృప్తి ద్వారా స్వయం కూడా సదా సంతుష్టంగా ఉంటున్నారో మరియు తమ దృష్టి, వృత్తి మరియు కృతి కర్మ ద్వారా ఇతరులకు కూడా సదా సంతుష్టత అనుభూతిని చేయిస్తున్నారు. అటువంటి విశేషాత్మలను బ్రాహ్మణ కుల పిల్లల నుండి బాప్దాద ఈరోజు అమృత వేళ ఎంచుతున్నారు. ఎవరైతే సదా సంకల్పాలలో, మాటలలో, సంఘటనలోని సంబంధ సంపర్కాలలో, కర్మలలో సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను బాప్దాద ద్వారా తమపై వర్షింపచేసుకునే అనుభవంను చేస్తారో మరియు సర్వుల కొరకు సంతుష్టత యొక్క బంగారు పుష్పాల వర్షాన్ని సదా కురిపిస్తూ ఉంటారు. అటువంటి సంతుష్ట మణుల మాలను బాప్దాద ఈరోజు త్రిప్పుతున్నారు. ఇటువంటి సంతుష్టాత్మలు నలువైపులా కొందరు మాత్రమే కనిపించారు. పెద్ద మాల తయారు కాలేదు, చిన్న మాల తయారైంది. బాప్దాద పదే పదే సంతుష్ట మణుల మాలను చూసి హర్షితులవుతున్నారు. ఎందుకంటే ఇటువంటి సంతుష్ట మణులే బాప్దాద మెడలోని హారంగా అవుతారు, రాజ్య అధికారులుగా అవుతారు మరియు ద్వాపరం నుండి భక్తుల స్మరణ మాలగా అవుతారు. బాప్దాద మిగతా పిల్లలను కూడా చూస్తూ ఉన్నారు. వీరు ఒక్కోసారి సంతుష్టత మరియు ఒక్కోసారి అసంతుష్టతకు చెందిన సంకల్ప మాత్రపు నీడలోకి వస్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు, చిక్కుకుపోరు. మూడవ రకమైన పిల్లలు ఒక్కోసారి సంకల్పాల అసంతుష్టత, ఒక్కోసారి స్వయానికి స్వయంలో అసంతుష్టత, ఒక్కోసారి పరిస్థితుల ద్వారా అసంతృప్తి, ఒక్కోసారి స్వయంలోని అలజడి ద్వారా అసంతుష్టత మరియు ఒక్కోసారి చిన్న పెద్ద విషయాల వలన అసంతృప్తి. ఈ చక్రంలోకి వెళ్తూ ఉంటారు మరియు బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ చిక్కుకుంటూ ఉంటారు. ఇటువంటి పిల్లల మాలను కూడా చూశారు. కావున 3 మాలలు తయారయ్యాయి. అందరూ మణులే, కానీ సంతుష్ట మణుల మెరుపు మరియు మిగతా 2 రకాల మణుల మెరుపు ఎలా ఉంటుంది అన్నదైతే మీరు కూడా తెలుసుకోగలరు. బ్రహ్మ బాబా పదే పదే 3 మాలలను చూస్తూ హర్షితులుగా అవుతూ ఉన్నారు. దానితో పాటు 2వ నంబర్ మాలలోని మణులు మొదటి మాలలోకి రావాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంది బ్రహ్మ బాబా శివబాబాకు. ఎందుకంటే 2వ మాలలోని కొన్ని మణులు చాలా కొంచెం అసంతృప్తి ఛాయ మాత్రంగా ఉన్న కారణంగా మొదటి మాల నుండి వంచితులైపోయారు. వీరిని పరివర్తన చేసి ఎలాగైనా సరే మొదటి మాలలోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలోని గుణాలను, విశేషతలను, సేవను అన్నింటినీ ఎదురుగా తీసుకొస్తూ వీరిని మొదటి మాలలోకి తీసుకురావాలి అని పదే పదే ఇదే మాట అన్నారు. ఇటువంటి మణులు సుమారుగా 25-30 మంది ఉన్నారు ఈ జ్ఞానం చెప్పేటప్పటికి బాబా. వీరి గురించి బ్రహ్మ బాబా యొక్క విశేషాత్మిక సంభాషణ జరుగుతూ ఉంది. మొదటి నంబర్ మాలలో ఈ మనులను కూడా చేర్చాలి అని బ్రహ్మ బాబా అన్నారు. కానీ స్వయమే నవ్వుతూ ఇలా అన్నారు, బాబా వీరిని తప్పకుండా మొదటి నంబర్లోకి తీసుకువచ్చే చూపిస్తారు. మరి ఇటువంటి విశేష మణులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండగా అసంతృప్తికి విశేష కారణం ఏమిటి అన్న విషయం వచ్చింది. సంగమ యుగం యొక్క విశేష వరదానం సంతుష్టత, సంతృప్తి. అయినా కూడా వరదాత నుండి వరదానం ప్రాప్తించిన వరదాని ఆత్మలు 2వ నెంబర్ మాలలోకి ఎందుకు వస్తున్నారు? సంతుష్టతకు బీజమేమిటి? సర్వప్రాప్తులు కలిగాయి, సంతృప్తిగా ఉన్నారు. మరి అసంతుష్టతకు బీజం స్థూలంగా లేక సూక్ష్మంగా ఏదో ఒక లోటు, అప్రాప్తి, కోరిక, వీటిని అనుభవం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణుల ఖజానాలో లేక బ్రాహ్మణుల జీవితంలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి లేదు అన్నది బ్రాహ్మణుల గాయనమైనప్పుడు
ఇక అసంతృప్తి ఎందుకు? వరదాత వరదానాన్ని ఇవ్వడంలో తేడా చేశారా? లేక తీసుకునేవారు తేడాని ఏర్పరచుకున్నారా? ఏమైంది? వరదాత దాత యొక్క భాండాగారం నిండుగా ఉన్నప్పుడు అది కూడా ఎంత నిండుగా ఉంటుంది అంటే, శ్రేష్ఠ నిమిత్తాత్మలుగా అయిన మీరు ఎవరైతే చాలా కాలం నుండి బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారులుగా అయ్యారో, వారి 21 జన్మల వంశావళి మరియు వారి భక్తుల వంశావళి కూడా ఆ ప్రాప్తుల ఆధారంతో నడుస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాప్తి తరతరాలు అనుభవించేంత అయినా కూడా అసంతృప్తి ఎందుకు? ఒక్కరి ద్వారా, తండ్రి ద్వారా ఒకే విధంగా ఒకే సమయంలో ఒకే విధితో తరగని ఖజానాలు అందరికీ ప్రాప్తిస్తూ ఉన్నాయి. కానీ ప్రాప్తించిన ఖజానాను ప్రతి సమయము కార్యంలో వినియోగించరు, అనగా స్మృతిలో ఉంచుకోరు. నోటితో సంతోషపడిపోతారు కానీ మనస్సులో సంతోషపడరు. బుద్ధి యొక్క సంతోషం ఉంది కానీ మనస్సు యొక్క సంతోషం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే, ప్రాప్తుల ఖజానాను ఏమేం లభించాయి అనేది స్మృతి స్వరూపులై కార్యంలో పెట్టరు. స్మృతి ఉంది, లోపలుంది మనస్సులో, కానీ స్మృతి స్వరూపంలోకి రాదు. ప్రాప్తి అనంతమైనది కానీ దానిని ఒక్కోసారి హద్దు ప్రాప్తిలోకి మార్చేస్తారు. ఈ కారణం వలన హద్దు అనగా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క కోరిక అనేది అనంతమైన ప్రాప్తి యొక్క ఫలస్వరూపంగా ఏదైతే సదా సంతుష్టత యొక్క అనుభూతి ఉంటుందో దాని నుండి వంచితం చేసేస్తుంది. హద్దు ప్రాప్తి మనస్సుల్లో హద్దును వేసేస్తుంది కనుక అసంతుష్టత యొక్క అనుభూతి ఉంటుంది. సేవలో హద్దు వేస్తుంది. ఎందుకంటే హద్దు కోరికకు ప్రతిఫలంగా మనోవాంఛిత ఫలం ప్రాప్తించదు. హద్దు కోరికల ఫలం అల్పకాలికంగా ప్రాప్తిస్తుంది కనుక ఇప్పుడిప్పుడే సంతుష్టత, ఇప్పుడిప్పుడు అసంతుష్టత ఉంటుంది. హద్దు అనేది అనంతమైన నశాను అనుభవం చేయనివ్వదు కనుక మనస్సు యొక్క అనగా స్వసంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవుతుందా అన్న దానిని విశేషంగా చెక్ చేసుకోండి. సంతుష్టతకు గుర్తు ఏమిటి అంటే, వీరు మనస్సుతో, హృదయంతో, సర్వులతో, బాబాతో, డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. వీరి మనస్సులో మరియు తనువులో సదా ప్రసన్నత యొక్క అల కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తం చేసి ఎటువంటి ఆత్మ ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా, శారీరక కర్మభోగం అంటే అనారోగ్యాలు ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా, హద్దు కోర్కెల నుండి ముక్తి అయిన ఆత్మ సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపులో మెరుస్తున్న సితారాలా కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు. ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. ప్రసన్న చిత్తుల గుర్తు వారు సదా నిస్వార్థులుగా ఉంటారు మరియు సదా అందరినీ నిర్దోషులుగా భావిస్తారు, ఎవరిది దోషం లేదు అని. వారు ఇతరులపైన దోషాన్ని మోపరు. నా భాగ్యాన్ని ఇలా తయారు చేశారు అని భాగ్య విధాత పైన దోషం వేయరు. డ్రామాలో ఎందుకు నా పాత్ర ఇలా ఉంది అని డ్రామా పైన దోషం వేయరు. వీరి స్వభావ సంస్కారాలు ఇటువంటివి అని వ్యక్తులపైన దోషం వేయరు. ప్రకృతిలోని వాయుమండలం ఇలా ఉంది అని ప్రకృతిపైన దోషం వేయరు. నా శరీరమే ఇలా ఉంది అని శారీరక లెక్కాచారంపై కూడా దోషాన్ని మోపరు. ప్రసన్న చిత్తులు అనగా సదా నిస్వార్థ నిర్దోష వృత్తి దృష్టి కలవారు కనుక సంగమయుగం యొక్క విశేషత సంతుష్టత మరియు సంతుష్టతకు గుర్తు ప్రసన్నత. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క విశేష ప్రాప్తి. సంతుష్టత లేదు, ప్రసన్నత లేదు అంటే బ్రాహ్మణులుగా అవ్వటంలోని లాభాన్ని తీసుకోలేదు అని అర్థం. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత, ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం తయారైంది కానీ దాని సుఖాన్ని తీసుకోనట్టయితే పేరుకు బ్రాహ్మణులైనట్లా లేక ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులైనట్లా. కనుక బాప్దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ స్మృతినిప్పిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే అహోభాగ్యం. కానీ బ్రాహ్మణ జీవిత వారసత్వము మరియు ప్రాపర్టీ సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవిత పర్సనాలిటీ ప్రసన్నత, ఈ అనుభవం నుండి ఎప్పుడు వంచితులై ఉండకూడదు. మీరు అధికారులు ఎప్పుడైతే దాత వరదాత హృదయపూర్వకంగా ప్రాప్తుల ఖజానాన్ని ఇస్తున్నారో,
ఇచ్చేశారో అప్పుడు మీ ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకురండి. ఇతరులను కూడా అనుభవీలుగా చేయండి. అర్థమైందా? నేను ఏ నెంబర్ మాలలో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. మాలలో అయితే ఉన్నాను, కానీ ఏ నెంబర్ మాలలో ఉన్నాను? అచ్చా, ఈరోజు రాజస్థాన్ మరియు యూపీ వారి గ్రూపులు ఉన్నాయి. రాజస్థాన్ అనగా రాజరికపు సంస్కారాలు కలవారు. ప్రతి సంకల్పంలో స్వరూపంలో రాజ్య సంస్కారాలను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేవారు అనగా ప్రత్యక్షంగా చూపించేవారు. వీరినే రాజస్థాన్ నివాసులు అని అంటారు. మీరు అటువంటి వారే కదా. అప్పుడప్పుడు ప్రజలుగా అయితే అయిపోవడం లేదు కదా. ఒకవేళ వశమైతే ఇంద్రియాలకు ప్రజ అని అంటారు. యజమానిగా ఉంటే రాజు. ఒక్కోసారి రాజుగా, ఒక్కోసారి ప్రజలుగా ఉండడం కాదు. సదా రాజ్య సంస్కారాలు స్వతహాగానే స్మృతి స్వరూపంలో ఉండాలి. ఇటువంటి రాజస్థాన్ నివాసి పిల్లల మహత్వం కూడా ఉంది. రాజును సదా ఉన్నతమైన దృష్టితో చూస్తారు మరియు రాజుకు స్థానాన్ని కూడా ఉన్నతమైనది ఇస్తారు. రాజు సదా సింహాసనంపై కూర్చుంటారు, ప్రజలు సదా క్రింద ఉంటారు. మరి రాజస్థాన్లోని రాజ్య సంస్కారాలు కల ఆత్మలు అనగా సదా ఉన్నతమైన స్థితి అనే స్థానంలో ఉండేవారు. అలా తయారయ్యారా లేక తయారవుతూ ఉన్నారా? అలా తయారయ్యారు మరియు సంపన్నంగా అవ్వాల్సిందే. రాజస్థాన్ మహిమ తక్కువ కాదు. స్థాపన యొక్క హెడ్ క్వార్టర్ ముఖ్యాలయం రాజస్థాన్లో ఉంది కనుక ఉన్నతమైన వారిగా అయినట్లు కదా. పేరులో కూడా ఉన్నతమైన వారు, పనిలో కూడా ఉన్నతమైన వారు. ఇటువంటి రాజస్థాన్ పిల్లలు తమ ఇంటికి చేరుకున్నారు. అర్థమైందా? యూపీ భూమి విశేషంగా పావన భూమిగా గాయనం చేయబడింది. పావనంగా చేసే భక్తి మార్గంలోని గంగా నది కూడా ఇక్కడ ఉంది. భక్తి పరంగా కృష్ణుడి భూమి కూడా యూపీలోనే ఉంది. భూమికి చాలా మహిమ ఉంది. కృష్ణుడి లీలలను మరియు అతడి జన్మభూమిని చూడాలి అంటే కూడా యూపీకే వెళ్తారు కనుక యూపీ వారికి విశేషత ఉంది. వీరు సదా పావనంగా అయ్యే మరియు పావనంగా చేసే విశేషత సంపన్నులు. ఏ విధంగా పతిత పావనుడు అని బాబా మహిమ ఉందో అలా యూపీ వారి మహిమ కూడా బాబా సమానమైనది. వీరు పతిత పావని ఆత్మలు. భాగ్య సితార మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యశాలి స్థానం మరియు స్థితి, ఈ రెండింటికి మహిమ ఉంది. సదా పావనము, ఇది స్థితి యొక్క మహిమ. మరి స్వయాన్ని ఇటువంటి భాగ్యశాలిగా భావిస్తూ ఉన్నారా? సదా మీ భాగ్యాన్ని చూసుకుంటూ హర్షితలవుతూ స్వయం కూడా సదా హర్షితంగా ఉండండి మరియు ఇతరులను కూడా హర్షితులుగా తయారు చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే హర్షిత ముఖులు స్వతహాగానే ఆకర్షణ మూర్తులుగా ఉంటారు. ఎలాగైతే స్థూల నది తన వైపుకు ఆకర్షిస్తుంది కదా. యాత్రికులు ఆకర్షితులై వెళ్తారు. ఎంతటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ పావనంగా అయి తీరాలి అనే ఆకర్షణ వారిని లాగుతుంది. కనుక పావనంగా చేసే ఈ కార్యం యొక్క స్మృతి చిహ్నం నది యూపీలోనే ఉంది. ఈ విధంగా హర్షితంగా మరియు ఆకర్షణ మూర్తులుగా కావాలి. అర్థమైందా? ఇక మూడవ గ్రూప్ డబల్ విదేశీలది ఉంది. డబల్ విదేశీలు అనగా సదా విదేశీ బాబాను ఆకర్షించేవారు. ఎందుకంటే సమానులు కదా. బాబా కూడా పరంధామ నివాసి అంటే విదేశీయులు. మీరు కూడా విదేశీయులు. తమ సమానమైన వారు ప్రియం అనిపిస్తారు. తల్లి తండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ప్రియం అనిపిస్తారు కనుక డబల్ విదేశీయులు. బాబా సమానంగా సదా ఈ దేహము మరియు దేహపు ఆకర్షణ నుండి దూరమైన విదేశీయులు, అశరీరులు, అవ్యక్తులు కనుక బాబా తమ సమానులైన అశరీరి అవ్యక్త స్థితి కల పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. రేసును కూడా బాగా చేస్తున్నారు. సేవలో రకరకాల సాధనాలతో మరియు రకరకాల విధులతో ముందుకు వెళ్ళే రేసును బాగా చేస్తున్నారు. విధిని కూడా అలవర్చుకుంటారు మరియు వృద్ధిని కూడా చేస్తారు కనుక బాప్దాదా నలువైపులా కల డబల్ విదేశీ పిల్లలకు సేవ యొక్క అభినందనలను కూడా ఇస్తారు మరియు స్వవృద్ధి యొక్క స్మృతిని కూడా కలిగిస్తారు. స్వఉన్నతిలో సదా ఎగిరే కళ ద్వారా ఎగురుతూ ఉండండి. స్వఉన్నతి మరియు సేవ ఉన్నతి యొక్క బ్యాలెన్స్ ద్వారా సదా బాబా యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా ఉన్నారు మరియు సదా అలా ఉంటారు. అచ్చా, నాలుగవ గ్రూప్ మధుబన్ నివాసులది. వీరైతే సదా ఉన్నారు. ఎవరైతే మనసులో ఉంటారో వారు పొయ్యి దగ్గర ఉంటారు.
ఎవరైతే పొయ్యి దగ్గర ఉంటారో వారు మనసులో ఉంటారు. అన్నింటికంటే ఎక్కువగా విధిపూర్వకమైన బ్రహ్మ భోజనం కూడా మధువనంలో ఉంటుంది. అందరికంటే అతి ప్రియమైన వారు కూడా మధువన నివాసులే. అన్ని ఫంక్షన్లు కూడా మధువనంలో జరుగుతాయి. అందరికంటే ఎక్కువగా డైరెక్ట్ మురళీలను కూడా మధువనం వారే వింటారు. కనుక మధువన నివాసులు సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారి ఆత్మలు. సేవను కూడా మనస్ఫూర్తిగా చేస్తారు కనుక మధువన్ నివాసులకు బాప్దాదాల నుండి మరియు బ్రాహ్మణులందరి మనస్సుల నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అచ్చా, నలువైపులా గల బాప్దాదా యొక్క విశేష సంతుష్ట మణులందరికీ బాప్దాదాల విశేషమైన ప్రియ స్మృతులు. అలాగే భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తి చేసుకున్న వారందరూ కోట్లల్లో కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయినా చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన పిల్లలు. బాప్దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నం చేసే ఆత్మలు సంగం యుగంలో బ్రాహ్మణ జీవితపు ప్రాపత్తి యొక్క సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తి చేసుకున్న ఆత్మలు విధాత మరియు వరదాత అయిన బాప్దాదాల నుండి చాలా చాలా ప్రియ స్మృతులను స్వీకరించండి. జానకి దాదీజీ మరియు చంద్రమణి దాదీజీ సేవ కొరకు వెళ్లేందుకు బాప్దాదా నుండి సెలవు తీసుకుంటూ ఉన్నారు. బాబా అన్నారు, వెళ్తున్నారా లేక ఇమిడిపోతున్నారా? వెళ్ళినా లేక వచ్చినా కానీ సదా ఇమిడి ఉన్నారు. బాప్దాదా అనన్యులైన పిల్లలను ఎప్పుడూ వేరుగా చూడరు. ఆకారంలోనైనా సూక్ష్మంగా లేక సాకారంలోనైనా సదా తోడుగా ఉంటారు. ఎందుకంటే ప్రతి సమయము తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము అని కేవలం మహావీరులైన పిల్లలు మాత్రమే ఈ ప్రమాణమును నిలబెట్టుకుంటారు. చాలా కొద్ది మంది ఈ ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటారు. కనుక ఇటువంటి మహావీరులైన పిల్లలు, అనన్యులైన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ బాబాను తోడుగా తీసుకొని వెళ్తారు. మరియు బాబా సదా వతనంలో కూడా తోడుగా పెట్టుకుంటారు. ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటారు. కనుక వెళ్తున్నారా వస్తున్నారా ఏమంటారు? కనుకనే వెళ్తున్నారా లేక ఇమిడిపోతున్నారా అని అన్నాం. ఇలానే తోడుగా ఉంటూ సమానులుగా ఇమిడిపోతారు. బాబా సమానం కావాలి అంటే బాబాను సదా జతలో పెట్టుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఇంట్లో కొద్ది సమయం కొరకు విశ్రాంతి తీసుకుంటారు, తోడు ఉంటారు. తర్వాత మీరు రాజ్యం చేయండి. బాబా పైనుండి చూస్తారు కానీ తోడును కొద్ది సమయానికి అనుభవం చెయ్యాలి పైన పరంధామంలో. అచ్చా, బాబా ఈరోజు మీరు అద్భుతమైన మాలను తయారు చేశారు అని అన్నారు. బాబా అన్నారు, మీరు కూడా మాలను తయారు చేస్తారు కదా. ఇప్పుడైతే మాల చిన్నదిగా ఉంది, ఇప్పుడు పెద్దది తయారవ్వనున్నది. ప్రస్తుతం ఎవరైతే అప్పుడప్పుడు కాస్త స్పృహ లేని వారిగా అయిపోతారో వారిని కొద్ది సమయంలో ప్రకృతి లేక సమయం యొక్క శబ్దం స్పృహలోకి తీసుకొస్తుంది. అప్పుడు ఇక మాల పెద్దదిగా అయిపోతుంది. పరిస్థితులు వచ్చినప్పుడు మారిపోతారు. అచ్చా, ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా యొక్క వరదానీలుగా అయితే ఉండనే ఉన్నారు. మీ ప్రతి అడుగు నుండి బాబా యొక్క వరదానం అందరికీ లభిస్తూ ఉంది. మీరు చూసినా కూడా బాబా యొక్క వరదానాలను మీ దృష్టి నుండి తీసుకుంటారు. మాట్లాడినా కూడా మాటల నుండి వరదానాలను తీసుకుంటారు. కర్మల నుండి కూడా వరదానాలనే తీసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ వరదానాల వర్షాన్ని కురిపించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆత్మలు ఎవరైతే వస్తున్నారో వారికి వరదానము మరియు మహాదానం యొక్క అవసరం ఉంది. మీరు వెళ్ళటము అనగా హృదయపూర్వకంగా వారికి బాబా నుండి వరదానాలు ప్రాప్తిస్తాయి కూడా. అచ్చా, ఓం శాంతి.